హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కొత్త పాలసీ విధానం తీసుకొచ్చింది. అదే పీపీపీ అనే పాలసీ విధానంలో కొన్ని మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయబోతుంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపోజిషన్ పార్టీ నిప్పులు జరుగుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం, దీని యొక్క పూర్తి వివరణ ఇవ్వడానికి నేను ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తాను, మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను. ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదామా? విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఒక పాలసీ తీసుకొచ్చిందండి. అదేంటంటే చాలా వరకు ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది. చాలా వరకు అంటే చాలా సెక్టర్స్ కాదండి, కొన్ని కాలేజెస్ని మెడికల్ కాలేజెస్ని మేము నడపలేకపోతున్నాం. దీన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల త్వరగా అభివృద్ధి చెందుద్ది, అలాగే చాలామందికి వైద్య సదుపాయాలు పెరుగవుతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే ఒక 10 కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయడానికి టెండర్స్ని అయితే పిలవడం జరిగింది. అందులో ఒక 4 కాలేజెస్కి అయితే టెండర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ ఇంకా టెండర్కి ఎవరు అటెండ్ అవ్వలేదు అనేసి నాకున్న వినికిడి. అయితే ఇది పక్కన పెట్టేస్తే, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పందించి ఇది ఎంతవరకు సమంజసం, మీరు మెడికల్ కాలేజెస్ నడిపి అంత డబ్బు లేదా మీ దగ్గర, మీ గవర్నమెంట్ దగ్గర, మీ దగ్గర అంత ఫండ్ లేకుండా ఉన్నారా? ఓకే, ప్రతి ఏటా మీరు బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, అందులో 2,00,000 కోట్ల నుంచి 3,00,000 కోట్లు ఉంటుంది కదా, అందులో ఒక 200 కోట్ల నుంచి 1000 కోట్లు తీసి మెడికల్ కాలేజీలు రన్ చేయలేనంత పొజిషన్లో ఉన్నారా అని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఇది సమంజసంగా ఉందా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియో చూసిన మీకే తెలియాలి. బట్ దీని మీద నేను అనుకున్న వివరణ, నేను తయారు చేసిన రిపోర్టు అది మీ ముందు చెప్పబోతున్నాను. అదేంటంటే, ఈ విషయం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఎక్కడ కాదు, 1947కి వెళ్ళిపోతాం. 1947కి ఎందుకు వెళ్ళాలి అంటే, 1947లో మన ఇండియా ఏర్పడిన తర్వాత, అంటే ఇండిపెండెన్స్ తీసుకున్న తర్వాత మన ఇండియా ప్రతి సెక్టార్లో కూడా ప్రైవేటీకరణ లేదు. దాన్ని ఏం చేసిందంటే గవర్నమెంట్ చేతిలో పెట్టుకుని ప్రతి దాన్ని డెవలప్ చేసింది. ఒక రైల్వే డిపార్ట్మెంట్ని కానీ, ఒక టెలి రంగాన్ని కానీ, అదే టెలిఫోన్ రంగాన్ని కానీ, లేకపోతే ఒక కరెంట్ సెక్టర్ని కానీ, ప్రతి విషయంలో ఒక ట్రావెలింగ్ కానీ, ఎయిర్పోర్ట్, ప్రతిదీ, ఇండస్ట్రీస్ ఏదైనా సరే గవర్నమెంటే పెట్టుకుని నడిపేది. నడుపుతూ వస్తే దీంట్లో ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువగా ఉండేది. ఆ రోజుల్లో ఉద్యోగాలు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ దారిద్ర్య రేఖ దిగువ ఉండేవారు. బట్ ఇక్కడ 1990స్కి వచ్చేటప్పటికి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే బీజేపీ గవర్నమెంట్లు రెండు కూడా కొత్త పాలసీని తీసుకొచ్చినాయి. విదేశీ పెట్టుబడులను మేము స్వీకరిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం అని చెప్పి చాలామంది ప్రైవేటీకరణకి శ్రీకారం చుట్టారు. అప్పుడు ఏమైందంటే, బిఎస్ఎన్ఎల్ ఉండవలసిన చోట ఒక ఎయిర్టెల్ వచ్చింది, ఒక ఐడియా వచ్చింది, ఒక టాటా డోకోమో వచ్చింది, ఈరోజు జియో వచ్చింది. చాలా ప్రైవేటీకరణ జరిగింది. చాలా ఫాస్ట్గా మనం అభివృద్ధి చెందాం. ప్రైవేటీకరణ అంటేనే అది తెలుసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రేక్షకులు కానీ, మన యూట్యూబ్ చూసి వ్యక్తులు తెలుసుకోవాల్సింది. ఇది సామాన్యులకు మీరు చెప్పాల్సింది. అయితే ఇందులో ఒక లాభం ఉంది. అదేంటంటే, ప్రైవేటీకరణ జరగడం వల్ల ఏమవుతుందంటే కొన్ని మోనోఫోలియోస్ ఉంటాయి. అందులో ఈ మధ్య రీసెంట్గా మీరు చూసి ఉంటారు, మన ఇండిగో ఫ్లైట్స్ అంటే ఏంటంటే ఒక గుప్తాధిపత్యం తన కంట్రోల్లో పెట్టేసుకోవడం, అది కూడా ప్రమాదమే. ఆ గుప్తాధిపత్యం తన కంట్రోల్లో పెట్టేసుకుంటే ఈవేళ ఇండియా ఇండిగో ఫ్లైట్స్ ఏదైతే ఉందో ఆ సీఈఓ తీసుకున్న నిర్ణయానికి మొత్తం యావత్ ఇండియా అంతా కూడా షేక్ అయిపోయింది. దాన్ని ఏమన్నా అన్నామంటే ఫ్లైట్స్ అన్ని క్లోజ్ చేసి ఇంట్లో పెడితే ఈరోజు ట్రావెలింగ్ బంద్ అయిపోద్ది. చాలా వరకు ఇండియాలో బిజినెస్ ఎకనామికల్గా లాస్ అయిపోయి మన షేర్ మార్కెట్ పడిపోయి స్థితికి వచ్చేస్తుంది. మన ఇండియా దారిద్ర్య కింద పడిపోద్ది. ఆ రేంజ్కి మోనోఫోలియో వెళ్ళింది. అది కూడా లాసే, అది కూడా మనకు మైనస్సే. అలాగని ప్లస్ లేదనుకోకూడదు. ఎందుకంటే దీంట్లో మైనస్ అవ్వడానికి కారణం ఏంటంటే, చాలామంది రాజకీయ నాయకులు అంటే ఒక సెక్టార్ని ఎదగడానికి వీళ్ళు ఆ సెక్టర్లో ఉన్న బిజినెస్ మ్యాన్ని గట్టిగా లేపి వాడిని కంట్రోల్ పెట్టుకుని వాళ్ళ దగ్గర తీసుకున్న లంచంతోనే కొన్ని గవర్నమెంట్స్ నడుపుతున్నారు. అలా నడపడం వల్ల వచ్చి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అలా కాకుండా ఒక విజనరీగా వెళ్తే, ఒక విజన్ క్రియేట్ చేస్తే, ఆ విజన్ క్రియేట్ చేయడం వల్ల వచ్చే ఈ ప్రైవేటీకరణ వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈరోజు హైదరాబాద్లో ఎంతమంది బతుకుతున్నారంటే అది అలా ఏర్పడ్డ ప్రైవేటీకరణ వల్ల వచ్చిన అభివృద్ధి అని నేను అనుకుంటున్నాను. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చి లాభ నష్టాల గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ లాభ నష్టాలు అన్న ముందు నష్టాల గురించి మాట్లాడుకుందాం.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోద్ది. ఆడు ఎవడవుతాడో తెలియదు. వాడు ఏం చేస్తాడు, ఒక స్కానింగ్ రిపోర్ట్కి ఆడు ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. లేకపోతే వాడు చెప్పిన వాళ్ళకి వైద్యం చేసుకుంటాడు. చాలామంది వైద్యం జరగదు, ఒక ఆరోగ్యశ్రీ ఉండదు, ఇలాంటి సమస్యలతో కూడిన వైద్యం జరుగుద్ది. ఓకే, ఒక సామాన్యుడికి సరైన వైద్యం అందరికి సరిపోతాడేమో, ఎందుకంటే వాడు అంతంత కాస్ట్ బిల్ చేస్తే సామాన్యుడు చేయించుకోలేడు. ఇలాంటి సమస్యలకి చెక్ పెట్టే విధానం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ ప్రైవేటీకరణలో ఉంటుందా, ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆవేదన, ఆలోచన, గొడవ. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రైవేటీకరణని ఎలా చేస్తున్నాయంటే, పూర్తిగా ప్రైవేటీకరణ చేయట్లేదు, సగమే చేస్తా, సగం నా గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు, అంటే కరోనా వచ్చినప్పుడు ఈ సమస్య గట్టిగా కనిపించింది. కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి వాళ్ళు చెప్పిన రేట్లు వేసేయడం, అయ్యే చూపించి బతకడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు గవర్నమెంట్ చేతిలో కూడా సగం ఉంటుంది. కాబట్టి ఆ ప్రైవేటీకరణకి గవర్నమెంట్కి ఉన్న రిలేషన్షిప్లో ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తే నేను మానిటరింగ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తాననేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మంచిదే. ఇప్పుడున్న ఈ రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం రాబోయే 10 ఏళ్ళలో చాలా మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ వస్తాయి. రావడం వల్ల చాలామంది డాక్టర్స్ పుడతారు. ఇలా పుట్టడం వల్ల చాలామందికి వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 32, 37 మెడికల్ కాలేజెస్ ఉన్నాయనేసి ప్రాథమిక అంచనా. ఇందులో ఒక్కొక్క కాలేజీలోనూ 150 మంది సీట్లు ఉంటే, ఆ 150 మంది సీట్లు కాస్త 30 కాలేజెస్ అప్రాక్సిమేట్లీ వేస్తే 4000 చిల్లర సీట్లు ఉన్నట్టు. అంటే ప్రతి సంవత్సరం ఒక 4200 నుంచి 4500 వరకు, అంటే 4800 వరకు దాదాపుగా ఎంబీబీఎస్ డాక్టర్లు బయటకు వస్తారు. ఆ 4800 మంది కాస్త 10 సంవత్సరాల్లో 48,000 మంది అవుతున్నారు. 48,000 మంది డాక్టర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎంతమందికి వైద్యం చేయగలుగుతారు వీళ్ళు? ఇక్కడ వచ్చిన పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నా ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాదాపుగా ఈ 10 సంవత్సరాల నుంచి 40,000 మంది డాక్టర్స్ వచ్చారు అనుకుందాం. అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. బట్ ఉన్న వాళ్ళని 48,000 మంది వేసుకుందాం, లేకపోతే ఒక 50,000 మంది ఒక ఫిగర్ వేసుకుందాం. ఈ 50,000 మంది 6 కోట్ల మంది జనాభాకి వాళ్ళు వైద్యం చేయాలంటే దాదాపుగా ఒక డాక్టర్ వచ్చి 1,200 నుంచి 1,300 మందికి వైద్యం చేయాలి పర్ డే. అర్థమవుతుందా? అందరికీ జబ్బులు రావాలని ఏం లేదు. ఒకవేళ అప్రాక్సిమేట్గా వేసుకుంటే ఒక డాక్టర్ 1,300 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు అంటే మనం ఎంత ప్రాబ్లంలో ఉన్నో అర్థం చేసుకోండి. ఒక డాక్టర్, మనకున్న 1,300 మందికి ఒక డాక్టర్ ఉన్నాడంటే రేపు పొద్దున్న 1,300 మందిలో ఇటువంటి వాళ్ళు కరోనా వచ్చి ఒక 500 మంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ 500 మందిని చూడగలుగుతాడా? ఎంతమంది ఉండాలి మనకు డాక్టర్స్? ఇది ఖచ్చితంగా అంచనా వేయాలి. ఇది అంచనా వేసి తీయాలి. అలాగే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ ఇండియాలో ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. వైద్యం అందక ప్రతి ఏటా 5 లక్షల నుంచి 35 లక్షల మంది వరకు చనిపోతున్నారు అనే విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకు చనిపోతున్నారు అంటే ఎందుకు చనిపోతున్నారు. దీంట్లో భయంకరమైన జోక్ ఏంటంటే, ఎంబీబీఎస్ చేసిన ప్రతి వాడు పీజీ చేయడు. పీజీ అంటే ఈ 48,000 మందిలో అంటే 10 సంవత్సరాల నుంచి 48,000 మంది ఉన్నారు. దాంట్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎంతమందో తెలియదు. ఒకవేళ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కానీ పీజీ చేసిన వాళ్ళు ఎంతమందో తెలియదు. ఒకవేళ పీజీ చేసిన వాళ్ళు దాంట్లో సగం మంది తీసుకుందాం, అంటే 25,000 మంది తీసుకుందాం. 50,000 మందిలో 25,000 మంది తీసుకుందాం. ఈ పీజీ చేసిన వాళ్ళు స్పెషలైజేషన్ చేస్తారు. అంటే అంకాలజిస్ట్ అని, కార్డియాలజిస్ట్ అనేసి, నెఫ్రాలజిస్ట్ అనేసి. అంటే ఏంటంటే ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి ఒకడు, హార్ట్ ట్రీట్మెంట్ చేయడానికి ఒకడు, కిడ్నీస్ ట్రీట్మెంట్ చేయడానికి ఒకడేమో న్యూరాలజీ అంటే నరాల ట్రీట్మెంట్ చేయడానికి ఒకడు, ఇలా గ్యాస్ ట్రీట్మెంట్ చేయడానికి ఒకడు ఉంటాడు. ఇలా వేసుకుంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 100 మంది మాత్రమే డాక్టర్స్ ఉన్నారు. దీనివల్ల ఎంతమంది ప్రాబ్లం ఉంటారు. నాకు తెలిసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ప్రతి మనిషిలో ఉంది. 30 years దాటిన తర్వాత ప్రతి మనిషిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఎవరైనా పని చేసుకోకపోయినా వీళ్ళందరికీ వైద్యం అందుతుందా? అందాలి అంటే ఏం చేయాలి? దీని మీద ఖచ్చితమైన రిపోర్ట్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలి.
ఇది జరగాలి అంటే ప్రైవేటీకరణ అన్నది ఈ విధంగా కాకపోయినా ఇంకొక విధంగా అయినా సరే ప్రైవేటీకరణ జరగాలి. అందులో సీట్లు అంతంత కాస్ట్ కాకుండా చాలా తక్కువ రేట్లో ఉండి ఎక్కువ గవర్నమెంట్ దీనికి సపోర్ట్ ఇచ్చి మీరు ఖర్చు పెట్టే ఇప్పుడు నాకు తెలిసి ఈ బడ్జెట్లో దీనికోసం తీసే 1000 కోట్లు కాదు, ఒక 4000 కోట్లైనా తీసి ఖచ్చితంగా అప్పు చేసైనా సరే ఈ విషయంలో మాత్రం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి మనిషి కూడా పేషెంట్గా మారిపోయే తరుణం ఏర్పడింది. అటువంటి సమయంలో మనకి 1:1200 అంటే 1200:1 డాక్టర్ కాదు, ఒక 10:1 డాక్టర్ ఉండాలి. అంటే అర్థమైందా? అలా ఉంటేనే మనం ఖచ్చితంగా మనం మెరుగైన వైద్యం అందుకుంటామని. ఏదో సింగపూర్తో పోలుస్తాం, లేకపోతే యూకేతో పోలుస్తాం, యునైటెడ్ స్టేట్స్తో పోలుస్తాం. కానీ ఇండియాలో ఈ పెద్ద ప్రాబ్లం ఉంది. ఈ పెద్ద ప్రాబ్లంని కంట్రోల్ చేయాలంటే మనకు కావాల్సింది ఆరోగ్యశ్రీ కాదు, లేకపోతే ఏంటిది గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు, డాక్టర్స్ ఎక్కువ మంది కావాలి. డాక్టర్స్ ఎక్కువ మంది కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ రావాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ రావాలంటే ఈ ప్రైవేటీకరణే కాదు, ఇంకో కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో 32 కాలేజీలు కాదు 100 కాలేజీలు రావాలి. ఇంజనీరింగ్ సీట్లు ఎందుకు అన్ని కాలేజెస్ వచ్చినాయి? ఎందుకంటే ఇంజనీరింగ్ చేయడం వల్ల చాలామందికి హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కానీ డాక్టర్స్కి అన్ని సీట్లు ఎందుకు లేవు? ఈరోజు ప్రతి హాస్పిటల్లోనే నిజంగానే ఎంబీబీఎస్ పీజీ చేసిన డాక్టర్స్ ఉంటున్నారా? ఇంత వైద్యం జరుగుతుందా అనేది కొంచెం ఆలోచించాలి. నా ప్రేక్షకులు ఇది గమనించాలని కోరుకుంటూ ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం. ఇది మీకు అర్థమయ్యే ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలో కొత్త ఉత్సాహం రేకెత్తిస్తుంది. నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జబుల్ వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. జై హింద్. మీరు